బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ కల్పన ఆరోగ్య ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిసింది. కేపీహెచ్బీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సాయి సాహో వివరించారు. నిన్న రాత్రి ఆమె ఆసుపత్రిలో చేరారని, ఆమె నిద్ర మాత్రలు మింగారని తెలియటంతో స్టమక్ వాష్ చేశామని డాక్టర్ తెలిపారు. And she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. 1 minute కూర్చోండి మేడం. ఒక్క నిమిషం కూర్చోండి. విజువల్ కోసం మేడం. రైట్, ఇక ఇప్పటికే ప్రముఖ సింగర్ ఎవరైతే కల్పన ఉన్నారో తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడే కల్పన కూతురు మాట్లాడడం కూడా మీడియాతో మనం చూసాం. మా కుటుంబం అంతా పర్ఫెక్ట్గా ఉంది, మాకు ఎటువంటి కుటుంబ తగాదాలు గొడవలు కానీ లేవు, దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి కూడా తను చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా ఏదైతే కల్పన సూసైడ్ చేసుకోవడానికే నిద్రమత్తు టాబ్లెట్స్ని యూజ్ చేసింది అని చెప్పొస్తున్న వార్తల్ని తన కూతురు ఖండించారు. ఇది సూసైడ్ కాదు, కేవలం తను స్ట్రెస్ వల్ల కొంత మెడిసిన్ హెవీ డోస్ తీసుకోవటం వల్లే ఈ విధంగా హాస్పిటలైజ్ అవ్వడం జరిగిందని చెప్పి, ఇక దీన్ని కూడా తప్పుగా రాయొద్దు, తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పి కూడా తన కూతురు ఈ విషయానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించారు. రైట్, ఇక సింగర్ కల్పన కూతురు ఇప్పుడు మీడియాతో మాట్లాడిన విజువల్స్ మనం చూసాం లైవ్లో. అయితే మా కుటుంబం అంతా పర్ఫెక్ట్గానే ఉంది, మాకు ఎటువంటి కుటుంబ తగాదాలు లేవు, మా అమ్మ మా నాన్న మధ్య అంతా గొడవలు కూడా ఏమీ లేవు, మేమంతా సక్రమంగా ఉన్నామని చెప్పి కూడా తన కూతురు మీడియాతో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. తనకి తన తల్లికి కూడా అంతర్గతంగా ఎటువంటి గొడవలు లేవని కూడా చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఇది ఆత్మహత్య కాదు, కేవలం ఓవర్ డోస్ వల్లే తన ఈ విధంగా హాస్పిటలైజ్ అయిందని చెప్పి కూడా కల్పన కూతురు మాట్లాడడం మనం చూస్తున్నాం. Taking off my mask. Namaste. My name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. My ammaki no issues. She's perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So danvalla she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. 1 minute కూర్చోండి మేడం. ఒక్క నిమిషం కూర్చోండి. విజువల్ కోసం మేడం.
రైట్, ఇక సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే సింగర్ కల్పన కూతురు మీడియాతో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం లైవ్ లో. అయితే తన తల్లికి ఇన్సోమియా ఉన్నట్లు కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇక అదే క్రమంలో ఆ ఇన్సోమియా టాబ్లెట్ కి సంబంధించి ఏదైతే ఓవర్ డోస్ తీసుకున్నారో ఇక దాని కారణంగానే ఈ విధంగా అస్వస్థతకు గురై అన్కాన్షియస్ అయ్యారని చెప్పి కూడా తన కూతురు చెప్తుంది. అయితే మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, నా తల్లికి తండ్రికి మధ్య మంచి సంబంధం ఉంది. అదే విధంగా నాతో నా తల్లికి కూడా ఎటువంటి గొడవలు లేవని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఆసుపత్రిలో ఉన్న తన తల్లి అతి త్వరలోనే కోలుకుంటారని, ఒక 2-3 రోజుల్లోనే తను బయటకు వచ్చి ఈ విషయం గురించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కల్పన కూతురు చెప్పడం మనం చూసాం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే తన కూతురు ఒక క్లారిటీ ఇవ్వడానికి చూశారు. కల్పన కూతురు ఏదైతే ఒక వ్యాధి వల్ల తన తల్లి హెవీ డోస్ తీసుకోవడం వల్ల ఇది జరిగింది, ఇది ఆత్మహత్య కాదు అని అంటున్నారు. ఒకవేళ అదే జరుగుంటే ఇప్పటికే ఇన్ని రోజుల తర్వాత పోలీసులు వెళ్ళి ఇంట్లో నుంచి తనని హాస్పిటల్కి తీసుకెళ్లే అంత పరిస్థితి ఎందుకు నెలకొందనుకోవచ్చారు? సార్, ఇప్పుడు కల్పన ఆత్మహత్య యత్నం పైన ఇప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అనంతరం ఈ రోజు ఉదయం ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే దయాప్రసాద్ తమ కూతురు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పింది. ఆత్మహత్య యత్నం ఏం చేసుకోలేదు, డాక్టర్ల సూచన మేరకే ఓ టాబ్లెట్స్ ని తీసుకుంటుంది, అది ఓవర్ డోస్ అయింది, మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి గొడవలు లేవని చెప్పి ఆమె చెప్తుంది. కానీ పోలీసుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సందర్భంలో కూడా తన కూతురు కేరళలో చదువుకుంటుంది, హైదరాబాద్ రమ్మంటే రావడం లేదు, అందుకే కొంత డిస్టర్బ్ గురైంది, కొంత మనస్తాపానికి గురైంది, అందుకే దానికి సంబంధించిన స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నట్లుగా కూడా పోలీసుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కానీ మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు, ఆత్మహత్య యత్నం మా తల్లి చేసుకోలేదు, త్వరలో మా తల్లి ఆరోగ్యంగా తిరిగి వస్తుందని చెప్పి కూతురు మీడియాతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించిన ఇద్దరు ఇప్పటికే భర్త స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, ఇటు కూతురు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కల్పన స్టేట్మెంట్ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అంటే కుటుంబ విభేదాలు ఏం లేవు, కానీ తన కూతురు సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనిపైన అయితే పోలీసులు ఈ ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే రికార్డ్ తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓవర్ డోస్ వల్లనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్ళింది, ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య యత్నం చేసుకోలేదని ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఇప్పటికైతే నిలకడగానే ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా సున్నిత మనస్కురాలైనటువంటి కల్పన తన కూతురు విషయంలో గత కొన్ని రోజులుగా కొంత డిస్టర్బ్ గా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ సాగర్.